కన్ఫర్మ్ అయితే మరి ఎవరిది పై చేయి అవుతుంది? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి. రెడీనా? 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 అది సంగతి. బీజేపీ గత 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదంటూ మాస్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనంలోకి ఈజీగా చొచ్చుకెళ్లేలా ప్రచార సభల్ని హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లోనూ ఇలాగే బై బై కేసీఆర్ అంటూ హోరెత్తించారు. ఇప్పుడు వెరైటీగా గాడిద గుడ్డు ప్రచారాన్ని జనానికి అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? తెలంగాణకు లక్షల కోట్లిచ్చామని ఓవైపు బీజేపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణకు చాలా ఇచ్చామని ప్రధాని మోడీ వివరిస్తున్నారు. రోడ్లు, రైల్వేలు, మౌలిక వసతులు ఇలా ఎన్నెన్నో ఇచ్చామని మొన్నటి సభలో మోడీ ప్రస్తావించారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పనుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీకి భూమి ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందంటూ మోడీ మాట్లాడారు. आज तेलंगाना में 4 वंदे भारत ट्रेन चल रही है। आज तेलंगाना के 40 रेलवे स्टेशन, 40 रेलवे स्टेशन का अमृत स्टेशन के रूप में विकास किया जा रहा है। इसमें हमारा जहीराबाद रेलवे स्टेशन भी शामिल है। हम मेडक, येलारेडी, बोधन, भैंसा मार्ग को नेशनल हाईवे घोषित करके उसका विकास करने जा रहे हैं। संगारेड्डी, नांदेड़, अकोला नेशनल हाईवे का काम भी पूरा हो गया है। इससे अंदोल, नारायणखेड़ और जुक्कल क्षेत्र में कनेक्टिविटी की अच्छी सुविधा मिलेगी। ఇంకోవైపు సీఎం రేవంత్ కూడా తెలంగాణకు అడిగినవేవీ ఇవ్వట్లేదంటూ మరింతగా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటి, సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళన, ఐటీడీఏకు పూర్వ వైభవం కోసం అడిగితే మోడీ సర్కార్ ఏమీ ఇవ్వలేదంటూ ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి ఇస్తే మనకు 43 పైసలు తిరిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం, కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చారు. అంతేకాదు, అభ్యర్థుల మెజార్టీల విషయంలోనూ సభకొచ్చిన వారితోనే చెప్పిస్తూ వారిలో జోష్ నింపుతున్నారు సీఎం రేవంత్. లక్ష 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 లక్ష. అటు కాంగ్రెస్ 5 నెలల పాలనలో ఏమిచ్చారో చెప్పేందుకు సీఎం రేవంత్ స్వయంగా గాడిద గుడ్డును చూపిస్తున్నారంటూ టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఏమీ ఇవ్వలేక గాడిద గుడ్డుని పట్టుకుని ఊరేగుతున్నారంటూ కౌంటర్ వేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్ ప్రచారాలపై ఈసీ 48 గంటల పాటు బ్యాన్ విధించడం కీలకంగా మారింది. అయితే మోడీ రేవంత్ కుట్రే అని కేటీఆర్ అంటున్నారు. మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుకొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు ఏమేం చేయబోతున్నామన్న విషయాలతో ప్రత్యేక మేనిఫెస్టోని హస్తం పార్టీ రిలీజ్ చేసింది. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుని పట్టాలెక్కించటం, ఐఐఎం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 4 కొత్త సైనిక స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీల్లో ప్రకటించింది. రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇవి విభజన చట్టానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకమైన అంశాలు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా, పోలింగ్ 13న జరగనుండటంతో ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకోవడమే కాదు, హీట్ ఎక్కుతున్నాయి. మరి ఈ వెరైటీ ప్రచారాల్లో జనం ఎవరి వైపు చూస్తారన్నది కీలకంగా మారుతోంది.